ఓం శాంతి 4/12/2023 మధురమైన పిల్లలు, మీకు సద్గురువు యొక్క సహజ వశీకరణ మంత్రం లభించింది. అదేమిటంటే, మౌనంగా ఉంటూ నన్నొక్కడ్నే స్మృతి చేయండి. ఇదే మాయను అధీనంగా చేసుకునేందుకు మహామంత్రము. ప్రశ్న: శివబాబాయే అందరికన్నా బోలా గ్రాహకుడు, అది ఎలా? జవాబు: బాబా అంటారు, పిల్లలు, మీ వద్ద దేయసహితంగా పాత చెత్త ఏదైతే ఉందో అది నేను తీసుకుంటాను. అది కూడా మీరు మరణించే సమయానికి చేరుకున్నప్పుడు తీసుకుంటాను. మీ శ్వేత వస్త్రాలు కూడా మరణానికే గుర్తు. మీరిప్పుడు తండ్రిపై బలిహారమవుతారు. తండ్రి మళ్లీ 21 జన్మల కొరకు మిమ్మల్ని సుసంపన్నులుగా చేస్తారు. భక్తి మార్గంలో కూడా తండ్రి అందరి మనోకామనలను పూర్తి చేస్తారు. జ్ఞాన మార్గంలో కూడా సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇచ్చి త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. పాట: భోలానాథుని కన్నా అతీతమైనవారు. ఓం శాంతి. పిల్లలు భోలానాథుని సమ్ముఖంలో కూర్చుని ఉన్నారు. వ్యాపారస్తులు ఇలా అంటూ ఉంటారు, 1000-2000 సరుకును తీసుకొని మాకు ఎంతో ధనాన్నిచ్చి వెళ్లేటువంటి తక్కువ బుద్ధి కలవారెవర్నైనా పంపించండి. ఓ భగవంతుడా, మాకు ఇటువంటి గ్రాహకులను పంపించండి. ఇప్పుడు భోలానాథుడైన తండ్రి వచ్చి పిల్లలకు ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించి త్రికాలదర్శులుగా తయారు చేస్తున్నారు. నా వంటి గ్రాహకుడు మీకెప్పుడైనా లభించగలరా? మీరు వారికి అర్పణ చేస్తారు. భక్తి మార్గంలో ఎంతో మహిమ చేస్తారు. నీవే తల్లివి తండ్రివి అని భోలానాథుని మహిమ జరుగుతుంది. వారు వచ్చి రాజ్యోగాన్ని నేర్పిస్తారు, రాజ్యాన్ని ఇస్తారు. తండ్రితో ఏమంటారంటే, ఈ పాత చెత్త ఏదైతే ఉందో దాన్ని మేము మీపై బలిహారం చేస్తాము. మీరు మమ్మల్ని 21 జన్మల కొరకు సుసంపన్నులుగా చేస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యాపారం చేసేవారు ఉంటారు కదా, వారు ఒప్పందాలు కుదురుస్తారు, కమిషన్ తీసుకుంటారు. వీరు కూడా అంటారు, దేయసహితంగా చెత్త ఏదైతే ఉందో అదంతా మీరు మరణించే సమయానికి చేరుకున్నప్పుడు మీ నుండి తీసుకుంటాను. ఇక్కడ బ్రహ్మకుమారిలైన మీ వస్త్రాలు కూడా తెల్లగా ఉన్నాయి. మీరు మరణించి ఉన్నట్లు ఉన్నారు. మరణించిన వారిపై సదా తెల్లని దుప్పటి వేస్తారు. దానిపై ఎటువంటి మచ్చ ఉండకూడదు. ఈ సమయంలో అందరికీ మాయ యొక్క నల్లని మచ్చ అంటుకుంది. దీన్నే రాహుగ్రహణం అని అంటారు. చంద్రునికి కూడా గ్రహణం పట్టినప్పుడు నల్లగా అయిపోతుంది కదా, అలాగే ఈ మాయగ్రహణం కూడా మొత్తం విశ్వాన్ని నల్లగా చేస్తుంది. ఇందులో తత్వాలు మొదలైనవన్నీ వచ్చేస్తాయి. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, ఇది మీ రాజయోగం. రాజ్యోగం ద్వారా స్వర్గంలో రాజ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి. మీరు రాజులకే రాజులుగా అవుతారు. నారాయణీ నశ ఉంటుంది. నరుణ్ణుండి నారాయణుడిగా అవుతారు. లక్ష్మీనారాయణల రాజ్యం సత్యుగంలోనే ఉంటుంది. కావున తప్పకుండా నేను అంతిమంలో రావలసి ఉంటుంది. ఇది భక్తి మార్గపు సమయం. భక్తి మార్గంలో ప్రతి ముంగిట తలవంచి నమస్కరిస్తూ ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భక్తుల రక్షకుడు భగవంతుడు. వారు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారు. అందరూ భక్తులే, కాని అందరికీ ఒకే రకమైన ఫలం లభించదు. కొందరికి సాక్షాత్కారం జరుగుతుంది, కొందరికి కొడుకు జన్మిస్తాడు. కాని ఇది అల్పకాలికమైన ఫలం. రకరకాల మనోకామనలను పూర్తి చేస్తాను. భగవంతుడు రాజ్యోగాన్ని నేర్పించేందుకు వచ్చి ఉన్నారని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. వారు ద్వాపరంలో వచ్చారని, అప్పుడు రాజ్యోగాన్ని నేర్పించి ఉంటారని భావిస్తారు. మరి అక్కడ నరుణ్ణుండి నారాయణుడుగా ఎలా అవుతారు? తండ్రి ఇప్పుడే మీకు రాజ్యోగాన్ని నేర్పించి రాజులకే రాజులుగా తయారు చేస్తారు. ఇక్కడైతే మీరు కేవలం మౌనంగా ఉండాలి. మన్మనాభవ. ఇదే సద్గురువు యొక్క సహజ వశీకరణ మంత్రం. ఈ మంత్రంలో ఎంతో సంపాదన ఉంది.
ఇది మాయను తమ అధీనం చేసుకునే మంత్రం. మాయను జయించేవారే జగజ్జీతులుగా అవుతారు. భక్తి మార్గం వారు మనసును జయించినవారు జగజ్జీతులుగా అవుతారని భావిస్తారు. దీని కొరకు వారు హఠయోగం మొదలైనవి చేస్తారు. అది కూడా జగజ్జీతులుగా అవ్వడానికి చేయరు. వారు ముక్తి కొరకు చేస్తారు. తండ్రి వచ్చి చెప్తారు, పిల్లలు, దేహ సహితంగా సర్వధర్మాలను పరిత్యజించండి. నేను ఫలానా ధర్మానికి చెందినవాడిని, నేను ఫలానాను అన్న విషయాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కర్నే స్మృతి చేయండి. నేను ఏ మతాన్నైతే ఇస్తున్నానో దానిపై నడవండి, అంతే. ఇకపోతే ఇప్పటివరకు ఏదైతే అనేక మతాలపై నడుస్తూ వచ్చారో ఆ మతాలన్నింటినీ వదలాల్సి ఉంటుంది. మీ జ్ఞానం పూర్తిగా కొత్తది. వీరి విషయాలైతే కొత్తగా ఉన్నాయని భావిస్తారు. పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు ముందు వారి నాడిని చూడాలి. అందరి ముందు ఒకేలా అర్థం చేయించకూడదు. మనుషులవి అనేక మతాలు, మీదైతే ఒకే మతం, కాని నంబర్వార్ ఉన్నారు. ఎవరైతే మంచి యోగంలో ఉంటారో, ధారణ చేస్తారో వారు తప్పకుండా మంచిగా అర్థం చేయిస్తారు. తక్కువ ధారణ కలవారు తక్కువగా అర్థం చేయిస్తారు. ఎవరైనా సరే వారికి ఒకే సింపుల్ విషయాన్ని తెలియచేయండి. గృహస్థ వ్యవహారంలో ఉన్నా కాని కమల పుష్ప సమానంగా ఉండండి. కమల పుష్పానికి పిల్లా జల్లా ఎన్నో ఉంటాయని మీకు తెలుసు. మరియు ఉదాహరణ కూడా కమల పుష్పానిదే ఇవ్వడం జరుగుతుంది. తండ్రికి కూడా పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కమల పుష్పం తాను స్వయం నీటిపై ఉంటుంది. దాని పిల్లా జల్లా కింద ఉంటాయి. ఇదొక మంచి ఉదాహరణ. బాబా అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉండండి, కాని పవిత్రంగా ఉండండి. ఇది పవిత్రతకు సంబంధించిన విషయం. అది కూడా ఈ అంతిమ జీవితంలో పవిత్రంగా ఉంటూ నన్నొక్కర్నే స్మృతి చేయండి. రచన యొక్క పాలనను కూడా తప్పకుండా చెయ్యాలి. లేదంటే ఇది హఠయోగం అయిపోతుంది. ప్రపంచంలో పవిత్రంగానైతే ఎంతోమంది ఉంటారు. బాలబ్రహ్మచారులు, భీష్మ పితామహుని వంటివారు. స్త్రీ పురుషులు ఇరువురూ కలిసి ఉంటూ పవిత్రంగా ఎవరైతే ఉంటారో వారు మంచి బాలబ్రహ్మచారులు. గాంధర్వ వివాహం గురించిన చర్చ అయితే శాస్త్రాల్లో కూడా ఉంది. కాని దాని గురించి ఎవరికీ తెలియదు. దీని గురించి తండ్రే అర్థం చేయిస్తారు. బాబా అంటారు, పిల్లలు, ఇప్పుడు కామచితికి బదులుగా ఇరువురూ జ్ఞానచితి యొక్క కంకణాన్ని కట్టుకోండి. బ్రాహ్మణులైన మీరు ఎంత మంచి పని చేస్తారు. పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చెయ్యాలి. ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ మీరిరువురూ స్వర్గంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు కలిసి ఉంటూ పవిత్రంగా ఉండి చూపిస్తారు. అందుకే మీరు చాలా ఉన్నత పదవిని పొందగలరు. ఉదాహరణని ఇవ్వడం జరుగుతుంది కదా. జ్ఞానచితిపై కూర్చొని స్వర్గంలోకి వెళ్లి ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో ఎంతో ధైర్యం కావాలి. ఒకవేళ పక్కాగా ఉంటూ నడుచుకున్నట్లయితే చాలా ఉన్నత పదవి లభిస్తుంది. ఆ తరువాత సేవపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎవరైతే చాలా సేవ చేస్తారో, ప్రజలను తయారు చేస్తారో వారు పదవి కూడా మంచిదే పొందుతారు. బాబా మమ్మా కన్నా ఉన్నతిలోకి వెళ్ళాలి. కాని ఏ విధంగా ఆ క్రిస్టియన్లిరువురు ఒకవేళ పరస్పరం కలిసిపోతే విశ్వాధిపతులుగా అవుతారు అని బాబా చెప్తారో, అలా మాతాపిత కన్నా ఉన్నతిలోకి వెళ్లే జోడి ఎవరైనా వెలువడాలి. కాని అలా ఎవ్వరూ లేరు. జగదంబ జగత్పితలే ప్రసిద్ధమైనవారు. వీరు చేసినట్లుగా సేవను ఎవ్వరూ చేయలేరు. వీరు నిమిత్తమై ఉన్నారు. అందుకే ఎప్పుడూ హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. అచ్చా, మమ్మా బాబా వలె కాకపోయినా 2వ నంబర్ వారిగా అయినా అవ్వవచ్చు. సేవపై ఆధారపడి ఉంటుంది. ప్రజలను మరియు వారసులను తయారు చేయాలి. మీ ఈ విషయాలు కొత్తవి. కొత్త ప్రపంచాన్ని రచించేందుకు తండ్రి తప్పకుండా రావాల్సి ఉంటుంది. వారే రచయిత. పరమాత్మ నామరూపాలకు అతీతుడు అని వారంటారు. కాని అలా కాదు. వారి దోషం కూడా ఏమీ లేదు.
భాగ్యంలో ఉంటే అర్థం చేసుకుంటారు. ఎంతో మంది వస్తారు. ఈ విషయం తప్పకుండా సరైనదేనని అర్థం చేసుకుంటారు కూడా. ఎవరైనా ఆత్మకు నామరూపాలు లేవు అని అంటే మరి ఆత్మ అన్న పేరెవరిది? ఆత్మ అన్న పేరైతే ఉంది కదా. మీరందరికీ చెప్పండి. ఇది రాజయోగము. పరంపిత పరమాత్మ సంగమంలో వస్తారు. రాజయోగాన్ని తప్పకుండా సంగం యుగంలో నేర్పిస్తారు. అప్పుడే కదా పతితులను పావనులుగా తయారు చేయగలరు. కావున ఇక్కడి విషయమే అతీతమైనది. తండ్రి అంటారు, కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రి వద్దకు వెళ్ళాలి. ఇందులో ప్రశ్నలు అడిగే విషయమేమీ లేదు. నా ఆత్మను దుఃఖపెట్టకండి అని అంటారు. వీరు పాపాత్మ పుణ్యాత్మ అని కూడా అంటారు. ఆత్మకు ఏ రూపమూ ఉండదని ఎవ్వరూ అనలేరు. వివేకానందుడు రామకృష్ణ ఎదురుగా కూర్చున్నప్పుడు అతనికి సాక్షాత్కారం కలిగింది. ఒక లైట్ వచ్చి నాలోకి ప్రవేశించింది అన్నట్లు చూశారు. ఇలా ఏదో చెప్తూ ఉంటారు. మీరు చెప్పండి, మాది రాజయోగము. ఇందులో దేహసహితంగా దేహానికి సంబంధించిన మిత్ర సంబంధీకులు మొదలైన వారందరినీ మర్చిపోవలసి ఉంటుంది. ఆత్మలమైన మనం వారి పిల్లలం. పరస్పరంలో సోదరభావం ఉంది. ఒకవేళ అందరూ తండ్రులైతే ఇక తండ్రులే తండ్రులకు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. ఇది రాజులకే రాజులుగా అయ్యేటువంటి యోగం. ఇప్పుడైతే రాజ్యం లేదు. ఇతరులకి ఎలా అర్థం చేయించాలంటే మేము శాంతిగా ఉంటూ కేవలం శివబాబాను స్మృతి చేస్తాము. స్వయాన్ని శరీరం నుండి అతీతంగా భావిస్తాము. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాను అని ఆత్మ అంటుంది. జ్ఞానమనే సంస్కారం ఆత్మలో ఉంటుంది కదా. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలో ఉంటాయి. ఆత్మ నిర్లేపి కాదు. ఇది అర్థం చేయించాలి. ఆత్మ పునర్జన్మల్లోకి వస్తుంది. మళ్లీ మళ్లీ ఇంద్రియాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆత్మ నక్షత్రం భృకుటి మధ్యలో ఉంటుంది. వివేకానందునికి ఆత్మసాక్షాత్కారం కలిగేటప్పటికీ రామకృష్ణులో నాకు ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించేంతటి శక్తి ఉందని భావించారు. ఆత్మ అయితే భృకుటి మధ్యలో ఉంటుంది. సాక్షాత్కారం కలిగినా కలగకపోయినా తేడా ఏముంది? ఆత్మ స్వయంగా అంటుంది, నేను నక్షత్రాన్ని. నాలో 84 జన్మల పాత్ర ఉంది. ఒకవేళ 84 లక్షల జన్మలున్నట్లయితే ఇక ఎన్ని సంస్కారాలుంటాయంటే అసలేమైపోతుందో తెలియదు. 84 జన్మలంటే ఒప్పుకోవచ్చు. 84 లక్షల జన్మలంటే ఒప్పుకోలేము. ఇప్పుడు మనం పావనంగా అవుతున్నాము. బాబా మమ్మల్ని నరునుండి నారాయణుడుగా అవ్వడానికి పవిత్రంగా తయారుచేశారు. ఈ నష చాలా బాగా ఉండాలి. మీరు ఎవరితోనూ వాదించాల్సిన అవసరం లేదు. దేహసహితంగా దేహపు సర్వధర్మాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా అశరీరిగా భావించాలి. అయితే మనం శాస్త్రాలు మొదలైనవి చదివినా కాని ఎందుకు చర్చించాలి? ఎందుకంటే తండ్రి నన్నొక్కర్నే స్మృతి చేయండి అని చెప్పారు. మరియు రెండవది, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి అని ఆజ్ఞాపించారు. యోగాగ్ని ద్వారానే పాపాలు నశిస్తాయి. భగవానువాచ, భగవంతుడు కూడా పరమ ఆత్మ. వారిని కూడా నక్షత్రమనే అంటారు. ఎన్నో పాయింట్లు ఉన్నాయి. అన్నీ ఒకే సమయంలో వెలువడవు. వ్యక్తిని చూసి యుక్తిగా పాయింట్లను తెలియచేయాలి. ఈ విధంగా చెప్పండి. మేం కూడా శాస్త్రాలను చదువుతాము. కాని తండ్రి ఆజ్ఞ ఏమిటంటే అన్నింటినీ మరచి నన్నొక్కర్నే స్మృతి చేయండి. వారు నిరాకారుడు. ఆత్మనైతే అందరూ ఒప్పుకుంటారు. వివేకానందుని అనుచరులు కూడా ఒప్పుకుంటారు. ఆత్మ అయితే అందరిలోనూ ఉంది. తప్పకుండా ఆత్మకు తండ్రి ఉంటారు కదా. వారినే పరంపిత పరమాత్మ అని అంటారు. ఇవన్నీ పాయింట్లు కదా. వీటిని స్మరించడం ద్వారా సదా పాయింట్లు లభిస్తూ ఉంటాయి. స్టీమర్ నిండుతూ ఉంటుంది. ఇది కూడా అవినాశీ జ్ఞానరత్నాల సామాగ్రిని నింపుకున్నట్లు అవుతుంది.
పాయింట్లను నోట్ చేసుకొని రివైజ్ చేసుకోండి. ఇవి రత్నాలు. వీటిని ధారణ చేసే మరియు రాసేటువంటి అభిరుచి ఉండాలి. మంచి రీతిలో అందరికీ అర్థం చేయించాలి. ఆత్మ అయితే అందరిలోనూ ఉంది. ఆత్మకు నామరూపాలు ఉండవు. ఆత్మకు రూపమున్నప్పుడు పరమాత్మకు ఎందుకు లేదు అని ఎవ్వరూ అనలేరు. వారిని పరంపిత పరమాత్మ, పరంధామ నివాసి అనే అంటారు. పిల్లలకు ఎంతగా అర్థం చేయించడం జరుగుతుంది. కావున ఇప్పుడు సేవ చేసి చూపించండి. బాబా సేవ చేసినందుకు బహుమానమిస్తారు. జ్ఞానరత్నాల అలంకరణ ఎంతగా చేస్తారు. మేమిక్కడి పదంపతులుగా అవ్వాలని అనుకోవడం లేదు. మాకైతే విశ్వరాజ్యాధికారం కావాలి. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏ జ్ఞానరత్నాలైతే లభిస్తున్నాయో వాటిపై విచారసాగర మంతనం చేసి స్వయంలో ధారణ చెయ్యాలి. జ్ఞానరత్నాలతో సదా నిండుగా ఉండాలి. రెండవ పాయింట్, తమ నారాయణీ నశాలో ఉండాలి. వ్యర్థమైన మాటలను ఎవరితోనూ మాట్లాడకూడదు. అశరీరీగా అయ్యే అభ్యాసం చెయ్యాలి. వరదానము. ఆశీర్వాదము మరియు ఔషధం ద్వారా తనువు మనసుల అనారోగ్యం నుండి ముక్తులుగా ఉండే సదా సంతుష్ట ఆత్మభవ. ఎప్పుడైనా శరీరం అనారోగ్యంగా ఉన్నా సరే ఆ శారీరక అనారోగ్యం వలన మనసు డిస్టర్బ్ అవ్వకూడదు. సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉన్నట్లయితే శరీరం కూడా బాగైపోతుంది. మనసు యొక్క సంతోషంతో శరీరాన్ని నడిపించినట్లయితే రెండింటి ఎక్సర్సైజ్ అవుతుంది. సంతోషమనేది ఆశీర్వాదము మరియు ఎక్సర్సైజ్ అనేది ఔషధం. కావున దువా ఆశీర్వాదం మరియు దవా ఔషధం. ఈ రెండింటి ద్వారా తనువు మనసుల అనారోగ్యం నుండి ముక్తులుగా అవుతారు. సంతోషంతో నొప్పిని కూడా మర్చిపోతారు. సదా తనువు మనసులతో సంతుష్టంగా ఉండాలంటే ఎక్కువ ఆలోచించకండి. ఎక్కువ ఆలోచించటం వలన సమయం వ్యర్థమవుతుంది మరియు సంతోషం మాయమైపోతుంది. స్లోగన్. విస్తారంలో కూడా సారాన్ని చూసే అభ్యాసం చేసినట్లయితే స్థితి సదా ఏకరసంగా ఉంటుంది. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. పరమాత్మ సద్గతిని అందించే విధానము మార్గము గురించి పరమాత్మకే తెలుసు. మీరు అందించే విధానము మార్గము గురించి మీకే తెలుసు. ఇప్పుడు ఈ మహిమను ఎవరి జ్ఞాపకంలో పాడతారు? ఎందుకంటే పరమాత్మ సద్గతిని ఇచ్చే మార్గమేదైతే ఉందో దాని గురించి పరమాత్మకే తెలుసు. దాన్ని మనుషులు తెలుసుకోలేరు. మనుషులకు మాకైతే సదాకాలం కొరకు సుఖం కావాలి అన్న కోరిక మాత్రమే ఉంటుంది. కాని ఆ సుఖం ఎలా లభిస్తుంది? ఎప్పటివరకైతే మనుషులు తమ 5 వికారాలను భస్మం చేసుకొని కర్మలను అకర్మలుగా చేసుకోరో అప్పటి వరకు ఆ సుఖం లభించదు. ఎందుకంటే కర్మ అకర్మ వికర్మల గతి చాలా గుహ్యమైనది. వాటి గతిని పరమాత్మ తప్ప మనుష్యాత్మలెవ్వరూ తెలుసుకోలేరు. ఎప్పటివరకైతే పరమాత్మ వాటి గతి గురించి వినిపించరో అప్పటి వరకు మనుషులకు జీవన్ముక్తి ప్రాప్తించదు. అందుకే మనుషులంటారు, మీరు అందించే విధానము మార్గము గురించి మీకే తెలుసు. వీరికి సద్గతిని అందించే మార్గం పరమాత్మ వద్ద ఉంది. కర్మలను అకర్మలుగా ఎలా చేసుకోవాలి అనే శిక్షణను ఇవ్వటం పరమాత్ముని పని. ఇకపోతే మనుషులకైతే ఈ జ్ఞానం లేదు. ఈ కారణంగా వారు తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనుషుల మొదటి బాధ్యత తమ కర్మలను సరిదిద్దుకోవడం. అప్పుడే మానవ జీవితం యొక్క పూర్తి లాభాన్ని తీసుకోగలుగుతారు. అచ్చా, ఓం శాంతి.